తెలియపరుస్తూ ఉంటా. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, నేను బాప్తిసం తీసుకోకముందు నేను ఒక రకంగా ఉన్నాను, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకొక రకంగా ఉన్నాను అని రకరకాలుగా అన్నప్పుడు మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నీవు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏమనుకుంటున్నావు అనే విషయాన్ని ఈరోజు మీతో నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త మనం గమనించినట్లయితే 16వ అధ్యాయము, అక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. 16వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఫిలిప్పీ అయిన ప్రాంతంలోకి వచ్చిన మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు, కొందరు ఎలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. చాలా ఇక్కడ క్లియర్గా తెలియపరుస్తూ ఉంటున్నాడు. నేను ఈ యొక్క సిచ్యువేషన్ను, ఈ యొక్క పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ నేను చెప్తూ ఉన్నాను. ఇది రాసింది మత్తాయి రాస్తూ ఉంటాడు అనమాట. మత్తాయి ట్యాక్స్ కలెక్టర్. ఆయన జెరూసలేంలో ఏ విధంగా అయితే ట్యాక్స్ కలెక్టర్లుగా మనం ట్యాక్స్ పన్నులు వసూలు చేసే వాళ్ళు ఉంటారో, ఆ విధంగా ఆయన పన్నులు వసూలు చేసే వ్యక్తి. ఇతను యూదులకు మాత్రమే రాస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని యూదా గోత్రం సింహంగా ఈ యొక్క పుస్తకంలో 1 నుంచి 20 అధ్యాయాలు కూడా యేసుప్రభువు వారి యొక్క చరిత్ర, ఆయన పుట్టిన నుంచి ఆయన పునరుద్ధానం అయినంత వరకు కూడా ఆయన రాస్తూ ఉంటాడు. అయితే కైసరియా యొక్క ప్రాంతము ఇశ్రాయేల్లో 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అది ఆ ప్రాంతానికి దగ్గరలో ఈ వ్యక్తి యేసుప్రభువు వారు దర్శించినప్పుడు ఆయన సిరియాకి సంబంధించిన ఒక కైసరియా చక్రవర్తి ఉంటాడు. అంతకుముందు సిరియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంకి పేరు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పేరుని పొందుకోవాలని ఆ యొక్క ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఎలగొట్టి ఈయన ఆ ప్రాంతాన్ని కట్టించడం జరుగుతుంది. ఆ ప్రాంతం ద్వారా ఫిలిప్పీ కైసర్ అనే యొక్క పేరు అనేది ఈ యొక్క చక్రవర్తికి వస్తూ ఉంటుంది అనమాట. ఈ పుస్తకము రాసింది AD 40 నుంచి 100 లోపల ఉంటుందని రచయితలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మత్తాయి అపోస్తలుడైన 12 మంది శిష్యులలో ఇతను కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే యెరూషలేంకి వచ్చి ఉన్నాడో, యెరూషలేంకి వచ్చిన తర్వాత ఇక అపోస్తలుడైన మత్తాయి దగ్గరికి వచ్చినప్పుడు మత్తాయిని ఆయన అడుగుతూ ఉంటాడు. మత్తాయి నన్ను వెంబడించు అని అన్నప్పుడు ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్ తన యొక్క ఆ యొక్క జాబ్ను వదిలేస్తాడు, తన యొక్క ఇంటిని వదిలేస్తాడు, సంస్థను వదిలేసి యేసు ప్రభువు వారు ఏమిటి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి వచ్చిన ప్రశ్న ఏంటంటే, శిష్యులు అడుగుతూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, యేసు ప్రభుల వారిని గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని రేకెత్తుతూ ఉన్నానంటే, యేసు ప్రభుల వారి గురించి చాలా రకరకాలుగా అంటూ ఉన్నారు. యేసు ప్రభుల వారు పాపంతో జీవించేవాడు, యేసు ప్రభుల వారు ద్రాక్షరసం తాగుతూ ఉన్నాడు, యేసు ప్రభుల వారు ఇష్టార్థానికి జీవిస్తూ ఉంటున్నాడు, యేసు ప్రభుల వారు విశ్రాంతి ఆశించలేకపోతున్నాడు, యేసు ప్రభుల వారు మన ధర్మశాస్త్రం త్రోసిపుస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారిని రకరకాలుగా అక్కడున్న ఎవరైతే పరిశీలు శాస్త్రులు కూడా రకరకాలుగా అంటూ ఉన్నప్పుడు వారిలో సనుగుడు గొనుగుడు అనేది మొదలైందని మనం చూస్తూ ఉన్నాం. మీకు ఆ రిఫరెన్స్ కూడా ఇస్తాను. చూడండి, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో కూడా అక్కడ యేసు ప్రభువు వారి గురించి ఏమన్నారు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అదే 40వ వచనంలో కూడా చదవండి అమ్మా. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదం పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. చూడండి, మనం ఇప్పుడు చదివిన ఈ వచనాలలో కూడా ఆయన గురించి రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు జనులు. రకరకాలుగా వాళ్ళు అనుకుంటారు, ఈయన ప్రవక్త అయి ఉండొచ్చు, లేకపోతే ఈయన పాపుల యొద్దనే చేరిన కాబట్టి ఈయన కూడా పాప అయి ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. కానీ ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఆయన శిష్యులను అడుగుతూ ఉంటున్నాడు. డిసైబుల్స్లో ఎవరైతే ఉన్నారో 12 మంది శిష్యులను అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఇదే ప్రశ్నను మనం కూడా దేవునికి ఆన్సర్ ఇవ్వాలి. మనమందరం కూడా యేసుప్రభువు వారి గురించి ఏమనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు యేసుప్రభువు వారిని రక్షకుడు అనుకుంటున్నావా? యేసుప్రభువు వారి ప్రవక్త అనుకుంటున్నావా? యేసుప్రభువు వారిని ఇక అన్య దేవతలు ఎంతమంది అయితే ఉన్నారో వారిలో ఒక దేవుడు అనుకుంటున్నావా అనేది మనము ప్రశ్నించుకోవాలి. అందుకని ఇక్కడ క్లియర్గా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, జనులైతే రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు, కానీ మీరు ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకనే అక్కడ పేతురు వెంటనే లేచి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి అంటూ ఆయన తెలియపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం క్యారెక్టర్ వైజ్గా మనం గమనించినట్లయితే ఇది క్రిస్టాలజీ, అంటే క్రీస్తు శాస్త్రం ప్రకారం, అంటే క్రీస్తు తను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే యూదులందరూ కూడా యూదులు ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉంటున్నారంటే ప్రవక్త గురించి చూడట్లేదు, రక్షకుడైన క్రీస్తు మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుడు తాను బయలుపరచుకోవడానికి ఆయన అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. జనులైతే రకరకాలు అడుగుతూ ఉంటున్నారు, మీరు ఏమనుకున్నారంటే నువ్వు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారే కదా, దేవుని కుమారుడే కదా అంటూ అక్కడ ఆయన చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మన జీవితంలో నువ్వు రక్షణ పొందావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మారు మనసు పొందావు, చర్చికి వస్తున్నావు, కానీ నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమై ఉన్నాడు? ఒక ప్రవక్త అయి ఉన్నాడా? లేకపోతే అందరిలాగా సనుక్కుంటూ కొనుక్కుంటూ ఇతను ఎవరో ఒక జనాల్లో ఒక వ్యక్తి ఏది అయి ఉన్నాడా? బాప్తిజం ఇచ్చే వ్యక్తి అయి ఉన్నాడా? లేకపోతే సాధారణ వ్యక్తి అయి ఉన్నాడా? లేకపోతే ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, వారిలో కూడా ఒక దేవుడై ఉన్నాడా అని నువ్వు అనుకుంటున్నావా? మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నువ్వు క్రీస్తు అనుకుంటే నువ్వు ఏ విధంగా నడుస్తూ ఉంటున్నావు? క్రీస్తు అయితే ఏ విధంగా దేవునికి మార్గంలో వెళ్తూ ఉంటున్నావు? క్రీస్తు అయితే ఏ విధంగా నువ్వు అపోస్తలులు ఏ విధంగా నడిచి ఉన్నారో ఆ విధంగా నువ్వు నడుస్తున్నావో లేదో నువ్వు ప్రశ్నించుకోవాలి. అందుకని ఇక్కడ గమనించినట్లయితే అక్కడ యేసుప్రభువు వారు వెంటనే ఆయన పేతురు గురించి తెలియపరుస్తూ ఉంటున్నాడు. అది మనం 16వ వచనం మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం. అందుకు పేతురు, సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడివై క్రీస్తు అని చెప్పినావు. అందుకు యేసు, సీమోను బర్మయోన, నీవు ధన్యుడివు, పరలోకమందున తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుస్తున్నాయి కానీ నరులు నీకు బయలుపరచబడలేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభువు వారు తానికి బయలుపరచుకోవడానికి కారణం ఏంటంటే, నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. రెండవ విషయము, ఆయన తండ్రిని డైరెక్ట్గా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది నీకు తండ్రి మాత్రమే బయలుపరచాడు, తండ్రి మాత్రమే నీకు ఇది రివీల్ చేశాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. ఒకటి, ఆయన మెస్సయ్యగా కనపరుచుకుంటూ ఉన్నాడు. రెండవది, తండ్రి నీకు బయలుపరిచాడని చెప్తూ ఉన్నాడు. మూడో విషయం ఏంటంటే, ఈ జనులు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అదంతా కూడా అపోహ, నువ్వు ఏదైతే చెప్పి ఉన్నావో అదే రైట్ అనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాను. జనులు రకరకాలుగా చెప్తున్నారు, ప్రవక్త అని రకరకాలుగా అంటూ ఉన్నారు, కానీ నీవు నాతో ఉన్నావు కాబట్టి దేవుడు నీకు బయలుపరిచాడు కాబట్టి నువ్వు ఎదురు చూస్తూ ఉన్న మెస్సయ్యను నేనే అని ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనం 18వ విషయం గమనించినట్లయితే అక్కడ దేవుడు సంఘాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వెంటనే దేవుడు ఆయన ఏం చేయాలనుకుంటూ ఉన్నాడో ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మన 18వ వచనం మనం గమనించినట్లయితే చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమ కట్టుదులు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనని నీతో నేను చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చదను. నీవు భూలోకమందు అది పరలోకమందును బంధింపబడను, పరలోకమందును దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడనని చెప్తున్నాను. అటు పిమ్మట తాను క్రీస్తుని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా సంఘాన్ని గురించి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పేతురు గారికి ఒకరికి అధికారం ఇవ్వలేదు, కానీ పేతురు గారు ఆయన క్యారెక్టర్ని ఏమంటారు అంటే, మీరు అపోస్తలుల యొక్క 12 మందిని 12 రకాల క్యారెక్టర్ చూసినట్టయితే పేతురు అట బాగా దుడుకు, అంటే ఏదైనా జరిగిందనుకో నేనే ముందుంటా, నేనేగా అన్నట్టుగా ఆయన ముందుండి పెట్టాట. యోహాన్ దగ్గరికి వస్తే యోహాన్ అట సైలెంట్, ముచ్చోడు, అంటే
ఆయన సైలెంట్గా ఉంటాడు, కానీ ఏదైనా చేసినా కూడా ఆయన పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు. మీకు తోమ గురించి తెలుసు, అల్ప విశ్వాసిగా ఆయన అపనమ్మకంతో ఉంటాడు, ఏది కూడా చూస్తే కానీ నమ్మడు. ఇట్లా రకరకాలుగా క్యారెక్టర్ మనం చూస్తున్నాం. దేవుడు ఎవరైతే ముందుగాను ఆశపడుతూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క పనిలో ముందుగాను సిద్ధపడుతూ ఉంటారో వారిని దేవుడు అక్కడ బయలుపరిచినట్టు మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురుతో చెప్తున్న విషయం ఏంటంటే, ఈ బండ మీదను, అంటే కేఫా అనగానే చిన్న రాయి, ఆ బండ మీద నా సంఘమును కట్టెదును అని చెప్పి ఉన్నాడు. అంటే పేతురుకి తాళాలు ఇవ్వలేదు, కానీ రాయి అనగానే మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్రీస్తు ఆ బండ మీదను ఆయన కడుతూ ఉన్నాడు, అంటే హృదయంలో కడుతూ ఉన్నాడు, సంఘాన్ని స్థాపించబోతూ ఉంటున్నాడు. ఇక మీరే సువార్త ప్రకటించాలి, ఎందుకంటే నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నేను పట్టబడబోతూ ఉన్నాను అనే విషయాలను తెలియపరచబడబోతున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ మీరు ఏదైతే భూమి మీద విప్పెదరో అది మీకు స్వర్లకు తాళపు చెవులు మీకు ఇచ్చేదనో అంటూ కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, పరలోక తాళపు చెవులు అంటే ఏంటి, పరలోక తాళపు చెవులు అంటే ఏదన్నా కీస్ ఉంటే అని అంటే అవేం కాదు, కానీ దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క వాక్యం ప్రకారము, దేవుని భక్తులు ఎవరైతే ఉంటారో వారికి దేవుని యొక్క తాళపు చెవులు ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. అంటే ప్రార్థన, వాక్యము, ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో, దేవుడికి ఎవరైతే మొరపెట్టుకుంటారో, అంటే పరలోక రాజ్యం కొరకు ఎవరైతే సిద్ధపడుతూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. చాలా మంది నమ్మేది ఏంటంటే పేతురుకు ఒక్కరికే తాళపు చెవులు ఇచ్చారంటాడు, కానీ అక్కడ ఒక కామెంటరీ ఏమని రాస్తున్నారు అంటే, పేతురు ఒకవేళ ఒక్కరే ఇచ్చి ఉన్నట్లయితే పేతురు మాత్రమే సంఘాన్ని కట్టవలసి వచ్చేది కదా, మరి మిగతా అపోస్తులు కూడా ఎందుకు ఆ యొక్క సంఘాన్ని కట్టడానికి పెంతుకోస్తు దినమున వాళ్ళు ఎందుకు పాల్పొంది ఉన్నారని చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ పేతురుకి ఇచ్చిన అధికారం ఏంటంటే, మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు అక్కడే పరలోక యొక్క దర్శనం చూసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారి మధ్యకు వచ్చి మరి అక్కడ ఆవరించినట్లుగాను అక్కడ బయలుపరచబడినట్లు మనం చూస్తున్నాం. అక్కడ నుంచి సంఘం అనేది ప్రారంభం అవుతుందని ఆ మాటను చెప్పుట కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ పేతురుకు తాళపు చెవులు ఇచ్చినట్లుగాను నీ బండ మీద నువ్వు సంఘమును కట్టదని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ పేతురు అనుకున్న మాట ఏంటంటే, నీవు ఎవరు అని చెప్తూ ఉన్నామని అక్కడ శిష్యులు అందరిని అడిగినప్పుడు ఆయన చెప్పి ఉన్న విషయం ఏంటంటే, నీవు సజీవుడు పోయిన దేవుని యొక్క కుమారుడు అని ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరి మనము ఏమనుకుంటున్నాం యేసు ప్రభువు వారిని? నీవు సజీవుడని దేవుని కుమారుడు అనుకుంటున్నావా, లేదా యేసు ప్రభువు వారు అనుకుంటున్నావా, లేదా ఒక ప్రవక్త అనుకుంటున్నావా, లేకపోతే ఒక ఏదో విగ్రహం సంబంధించిన విగ్రహం అనుకుంటున్నావా? నువ్వు ఇప్పటి వరకు కూడా నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నావు, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నావు, నువ్వు మారుమనసు పొందినా ఉంటున్నావు, కానీ నువ్వు క్రియల్లో దేవుని చూపించలేకపోతూ ఉంటున్నావు. కానీ అపోస్తలుడైన పేతురు మాత్రము ఎప్పుడైతే నువ్వు దేవుని సజీవుడివి, దేవుని యొక్క కుమారుడు అని ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో వెంటనే ఆయన తండ్రిని బయలుపరిచినట్లుగా నీకు తండ్రే బయలుపరిచాడు. కాబట్టి అది నీకు రాలేదని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ పేతురు యొక్క ఇచ్చిన యొక్క జవాబు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అంటూ ఉన్నాడు. మనము ఏ విధంగా యేసు ప్రభువు వారిని అంగీకరిస్తూ ఉంటున్నాం, మనల్ని మనం పరిశీలించుకున్నాం. మనం ముందుగానే మనం ఒక ప్రశ్న వేసుకున్నాం, నువ్వెందుకు ఈ భూమి మీద ఉన్నావు అని మనం అడిగినప్పుడు మనం సమాధానం చెప్పలేము. కానీ బైబిల్లో నుంచి అది వచ్చింది. ఏ పుస్తకంలో చూడు, కానీ ఈ ప్రశ్నకు మాత్రము జవాబు ఎవరు ఇవ్వలేరు. ఎందుకు నువ్వు ఈ భూమి మీద బతుకుతూ ఉంటున్నావు, ఎందుకు ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ ఉంటున్నావు, ఎందుకు ఈ భూమి మీద నువ్వు బ్రతకాల్సి వచ్చింది అని అంటే మనం కారణం చెప్పలేము. ఎందుకంటే ఆ ప్రశ్నకు జవాబు లేదు. కానీ పవిత్రమైన బైబిల్ గ్రంథంలో ఉంది, నామము నిమిత్తము నేను వారిని నా పోలిక చొప్పున చేసుకున్నాను, నేను నా పోలిక చొప్పున వారిని ఏర్పరచుకున్నాను, నేను నా యొక్క మహిమ నిమిత్తం నేను వారిని ఏర్పరచుకున్నాను, నన్ను ఆరాధించుకోవడం కొరకు వారిని నరులను సృష్టించాలనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని నువ్వేమనుకుంటున్నావు? అపోస్తలుడైన పేతురు అయితే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు, మెస్సయ్యవు, నీవే రక్షకుడవు, విమోచకుడు అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. అయితే నువ్వు మాత్రము యేసు ప్రభువు వారిని ఏమనుకుంటున్నావు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన సంఘాన్ని కడతానంటూ ఉన్నాడు.
ఎవరి మీద? పేతురు మీద సంఘాన్ని కడతా అంటూ ఉన్నాడు. అంటే పేతురుని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు, ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ సంఘ స్థాపన కొరకు ఇగో ఇతని ఒక నాయకుడిగా ఉన్నాడు, ఇతని తర్వాత ఇంకా నాయకులు వస్తూ ఉంటారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంఘం స్థాపించడం కొరకు ఇదిగో నేను చనిపోబోతూ ఉన్నాను, ఇక చనిపోయిన తర్వాత సమాజం తిరిగి లేస్తాను, లేచిన తర్వాత మరలా ఆ సువార్తను ప్రకటించడానికి, నా మాటలు చెప్పడానికి మీకు ఒక దినాన్ని అంటే పెంతెకోస్తు దినాన్ని గురించి ఆయన తెలియపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆడ తెలియపరుస్తున్నాడు 18వ వచనంలో, మనము ఆ పాతల ద్వారం దాని ఎదుట నిలవనేరవని మీతో చెప్పుచూ ఉన్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదను, నీవు భూలోకం దేన్ని బంధించలేవో అది పరలోకమందును బంధింపబడని విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు. అంటే భూలోకంలో నీవు యేసుక్రీస్తు నామములో ఏదైతే మొరపెట్టుకుంటావో, మనం చాలాసార్లు కూడా మనం యేసుప్రభుల యొక్క బోధనలో మనం చూస్తూ ఉంటాం, నీ యొక్క సహోదరును క్షమించకపోతే ఎందుకండి నీ పాపలు క్షమించబడవు అని కూడా చెప్తూ ఉంటాడు. కారణము అంటే నువ్వు వాటిని ఒకవేళ బంధిస్తే, ఒకవేళ నీ పాపలను బంధిస్తే, లేదా ఇతరులను ఒక పాపంలోనూ వాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడు కాబట్టి వాడిని క్షమించకపోతే నిన్ను కూడా పరలోకమందు దేవుడు కూడా క్షమించడు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాం. అంటే మనం పరలోకమందు అంటే విషయాలు మనం ఆశీర్వాదాలు కావాలనుకుంటాం, ఇక్కడ భూ సంబంధమైన విషయాల్లో మాత్రము మనం ఎలా ఉంటామంటే, ఇప్పుడు నా సహోదరుని నన్ను తిట్టాను అనుకోండి, లేదా ఆయన తిట్టాడు అనుకోండి, ఇక నేను వాడిని క్షమించడానికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఏముందంటే, ఒకవేళ నీ సహోదరు మీద కోపం ఉంటే, నీ సహోదరు దోషం ఉంటే, నువ్వు బలి అర్పిస్తున్నా కూడా వదిలిపెట్టి వెళ్ళి ఫస్ట్ నీ సహోదరుని క్షమాపణ అడుగు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అదే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు ఏదైతే బంధిస్తావో దాన్ని బంధింపబడను, నువ్వేదైతే విడిపిస్తావో అది విడిపింపబడిన విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నావు. ఒకవేళ నీ సహోదరుని దూషించి నువ్వు క్షమించలేదనుకో, నీ పాపాలు కూడా క్షమించబడవు, నువ్వు కూడా అలాగే ఉంటావు. అంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే దేవుని ఏ విధంగా ప్రేమిస్తావు, దేవుని ఏ విధంగా ఆరాధిస్తావు, దేవుని ఏ విధంగా గణపరుస్తావు అనే విషయాన్ని కూడా యేసుప్రభుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ నీవు భూలోకం దేని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకం దేని నింపదవో అది పరలోకమందును ఇప్పుడని అతనితో చెప్పాను. అటు భీముడు తన క్రీస్తుని ఎవరితోనో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ఆల్రెడీ బయలుపరిచాడు, కానీ అయినా కూడా మీరు బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే చాలాసార్లు కూడా యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది కూడా గుడ్డివారు, కుంటివారు, స్వస్థ పొందిన వారు కూడా చెప్తూ ఉంటాడు యేసుప్రభుల వారు ఏమనంటే, నా గురించి క్రీస్తుని ఎవరి గురించి చెప్పవద్దు. కానీ ఎప్పుడైతే యేసుప్రభుల వారు చెప్పవద్దు అని అంటారో వాళ్ళందరూ వెళ్ళి కూడా ఈయనే మాకు స్వస్థపరిచాడు, ఇగో దావీదు కుమారుడే మమ్మల్ని స్వస్థపరిచాడు అనే విషయాలు ప్రచురించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? పేతురు అయితే సజీవుడైన దేవుని కుమారుడు అనుకుంటూ ఉన్నాడు, అయితే నువ్వు ఏమనుకుంటున్నావు అనే విషయాన్ని మేము పెట్టాలనుకుంటూ ఉన్నాం. అందుకనే మనము ఎప్పుడైతే దేవుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ ఉంటామో, దేవుని ఎప్పుడైతే మనం సొంత రక్షకుడిని మనం స్వీకరిస్తూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క సన్నిధి అనేది మనం అనుభవిస్తూ ఉంటాం, దేవుని యొక్క మార్గాలు మనం నడుస్తూ ఉంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. అందుకనే ఇప్పటి వరకు కూడా మనము అపోస్తలుడైన పౌలుగా పేతురు గారిని జ్ఞాపకం చేసుకునే కారణం ఏంటంటే, ఆయన దేవుడిని ఆయన గుర్తించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆల్రెడీ యేసుప్రభువు వారు చెప్పారు, ఇది నీకు దేవుడు మాత్రమే బయలుపరిచాడు. అంటే పేతురు యొక్క ఆలోచన ఏముందంటే, ఏదో ఒక విధంగా నేను చెప్పాలి, ఏదో ఒక విధంగా దానికి జవాబు ఇవ్వాలి, ఎందుకంటే ఉడుకు పేతురు కాబట్టి ఏది అడిగినా కూడా ఆయన చెప్పాలని ఆతృత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు, సజీవుడైన క్రీస్తువు అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని నిజంగా నీ సొంత రక్షకుడిగా నువ్వు అనుకుంటున్నావా? లేదు ఏదో చర్చికి వస్తూ ఉన్నాను కాబట్టి ఇక మనం అందరితో గుంపులో గోవిందన్నట్టుగా మనం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామా అనేది మనము పరిశీలించుకుంటే ఎంతో ప్రయోజనకరంగా మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ కొన్ని విషయాలు ఇంకా మనం గమనించినట్లయితే ఇదే విషయాన్ని మార్కు కూడా రాస్తున్న 8వ అధ్యాయం 29వ వచనం మనం గమనించినట్లయితే ఈ మార్కు కూడా సేమ్ విషయాన్ని కోట్ చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో మనం మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను
శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించారు. చూడండి, ఎందుకు ఇక్కడ యేసు ప్రభువు వారు ఈ విషయాలు తెలియపరుస్తున్నారంటే, నేను పెద్దల చేత, పరిశుద్ధ శాస్త్రుల చేత ఎవరైతే ఉన్నారో వారి చేత నేను చంపబడతాను, అదేవిధంగా సమాధి చేయబడతాను, మరలా తిరిగి లేస్తాను అనే విషయాన్ని ఆయన తెలియపరచుటకు వీళ్ళందరూ కూడా నన్ను నమ్మట్లేదు కదా. కొంతమంది ఏమో కొన్ని రకాలుగా మాట్లాడుకుంటారు కదా, పరిశుద్ధ శాస్త్రులు నా మీద గులుగుతారు కదా. అయితే వాళ్ళని అడగటం కాదు, కానీ మీరు నాతో పాటు 3.5 సంవత్సరాలు జీవించారు, నాతో పాటు తిరిగారు, నాతో పాటు పడుకున్నారు, నాతో పాటు పడవలో ప్రయాణం చేశారు, నేను చేసే అద్భుతాలు చూశారు, నేను చేసే ఆశ్చర్యకార్యాలు చూశారు, మీరేమనుకుంటున్నారు అనే విషయం చెప్పినప్పుడు పేతురు ఆ 11 మందిలో కూడా లేచాడు. చూడండి, లేచి నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు, నీవు క్రీస్తువు, నువ్వు మెస్సేవు, నువ్వు రక్షకుడు, నువ్వు విమోచకుడు అంటూ ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనము యేసుక్రీస్తు వారు ఎవరనుకుంటూ ఉన్నాం. ఇక్కడ పేతురైతే ఆయన చెప్తూ ఉంటున్నాడు నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని. కానీ మనం ఏమనుకుంటున్నాము అనేది మనకి ఇక్కడ ప్రశ్నగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మార్కు కూడా అదే రాస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువు వారి గురించి మత్తయి ఏదైతే రాసి ఉన్నాడో అదే విషయాన్ని మార్కు రాస్తూ ఉన్నాడు. మార్క్ ఏదైతే రాసి ఉన్నాడో లూకా రాస్తూ ఉంటాడో, లూకా ఏదైతే రాసి ఉన్నాడో యోహాను భక్తుడు కూడా అదే విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడిన గ్రంథము మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడు, యేసు ప్రభువు వారికి మనం ఏ స్థానం ఇవ్వబోతూ ఉంటున్నాం, యేసు ప్రభువు వారు అన్ని దేవతల వలె ఉన్నాడా, లేదా ఒక ప్రత్యేకమైన స్థానంలో నీవు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు, ఆయన నీవే క్రీస్తువి అని మనం సాక్ష్యము చెప్పగలుగుతూ ఉంటున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు చెప్తూ ఉన్నాడు సజీవుడైన దేవుని కుమారుడు. కానీ నువ్వు నేను ఏం చెప్పుకుంటున్నావు? ఆయన చాలా మంది కూడా చెప్తున్నారు బాప్టిజం ఇచ్చి యోహాను కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకు బాప్టిజం ఇచ్చి యోహాను అని అంటున్నారంటే మలాకి గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రవచనం ఉంటుంది, ఏలియా గురించి ఒక ప్రవచనం ఉంటుంది. ఏలియా మళ్ళా రాబోతూ ఉంటున్నాడు. కానీ ఆ ఏలియా ఎవరు అంటే ముందుగానే క్రీస్తుని దారిని ఆయన సరళం చేటుకు బాప్టిజం ఇచ్చు యోహాను వలె రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు వారు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకారాలు చేశాడు, గుడ్డివారిని కళ్ళు తెరిపించాడు, కుంటివారిని లేపాడు. ఏ విషయాలను ఏలియా కూడా కొన్ని అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారు లేపాడు, ఆయన ఆకాశం మీద అగ్గి దించాడు. ఏలియా ఒకవేళ ఏలియా వచ్చి ఉన్నాడేమో, లేదా బాప్టిజం ఇచ్చు యోహాను వచ్చి ఉన్నాడేమో, లేదా ఇర్మియా వచ్చి ఉన్నాడేమో అంటూ ప్రవక్తలతో పోలుస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ప్రవక్తల్లో వాళ్ళు గొప్పవారుగా యూదులు నమ్ముతూ ఉంటారు. గొప్పవారుగా అక్కడ ఎవరైతే జనులు ఉన్నారో అక్కడ యూదులు వాళ్ళందరూ కూడా ఒకవేళ ఈయనై ఉండొచ్చేమో అని అన్నప్పుడు నేను వేరే వ్యక్తిని కాదు, కానీ మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను, మీరు ఎదురు చూస్తున్న రక్షకుడిని, మీరు ఎదురు చూస్తున్న దేవుని కుమారుడు నేనే అంటూ ఆయన బయలుపరిచాడంటూ మనం చూస్తున్నాం. అందుకనే పేతురు చెప్తూ ఉన్న విషయము నీవు దేవుడివైనా సజీవుడైన దేవుని కుమారుడు అని తెలియపరుస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరనుకుంటూ ఉన్నాం. ఆయన ఆ విధంగా చెప్పిన తర్వాత పేతురుకి దేవుని యొక్క అధికారాన్ని ఇచ్చిన మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన పరలోకపు తాళపు చెవులు ఇచ్చిన ఉన్నాడు పేతురుకి. ఈరోజు నీకు నాకు కూడా అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకుడు అంగీకరించి ఉన్నామో మనము లోకానుసారమైన వ్యక్తులం కాదు, లోకంలో ఉండే వ్యక్తులం కాదు, నరకానికి పోవాల్సిన వ్యక్తులం కాదు, సాతాను యొక్క బానిసల కింద, సాతాను యొక్క హస్తాల కింద మనం ఉండేవాళ్ళం కాదు. మనము సజీవుడైన దేవుని యొక్క కుమారులంగాను, ఆయన యొక్క పరలోక రాజ్యపు వ్యక్తులుగాను ఆయన మనము అధికారాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత కూడా ఇది యొక్క మరణంత వరకు కూడా పౌలు అయినా సరే, పేతురు అయినా, యోహానైనా 12 మంది శిష్యులకు కూడా వాళ్ళు యేసు ప్రభువు ఏదైతే బోధించి ఉన్నాడో ఆ విషయాలు చెప్పుటకు వారి ప్రాణం పోయేంత వరకు కూడా వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. కారణము వారి యొక్క మనసులో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమై ఉన్నాడంట, దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు, పాపాన్ని విడిపించే వ్యక్తి అయి ఉన్నాడు, వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య అయి ఉన్నాడు. అందుకనే వారు వారి యొక్క జీవితాంతము కూడా, వారి బ్రతుకు దినములన్నీ కూడా వారి యొక్క కుటుంబాన్ని చూడలేదు. మీరు గమనించినట్లయితే పేతురును తలకిందులుగా శిల వేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. పేతురును ఎందుకు వేయడం తలకిందులుగా? పేతురును మామూలుగా శిల వేయచ్చు, కానీ
ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. పేతురు ఈ యొక్క చాప్టర్ ఇంకా కొంచెం ముందుకు వెళితే యేసుప్రభుల వారిని ఎరగడు. అసలు యేసుప్రభుల వారు ఎవరో కూడా తెలవదు పేతురుకి. అక్కడ ఒక చిన్నది అడుగుతుంటే యేసుప్రభుల వారిని అప్పగించబోతూ ఉన్నప్పుడు అక్కడ గెత్సేమనే తోటలో వచ్చినప్పుడు ఆయన ఆల్రెడీ యేసుప్రభువు చెప్తూ ఉంటారు, పేతురు నేనెవరు ఎరగని 3 సార్లు నువ్వు వణుకుతూ అయ్యాను అన్నప్పుడు కూడా పేతురు లేదు ప్రభు, నీకోసం నేను చస్తాను, నీకోసం నేను ఉంటాను అని అంటూ ఉంటాడు. కానీ ఆ తర్వాత యేసుప్రభువు సంకల్పంతో ఎప్పుడైతే పట్టుకున్న తర్వాత ఒక చిన్నది అడుగుతూ ఉంటుంది, నువ్వు నజరేయుడైన యేసుతో పాటు ఉన్నావు కదా అన్నప్పుడు ఆ నజరేయుడు యేసు ఎవరో కూడా నాకు తెలవదు. మళ్ళీ ఒక రైలు కూడా అడుగుతూ ఉంటారు, నువ్వు గలిలయైన ఆ యేసుతో ఉన్నావు కదా అన్నప్పుడు ఆ గలిలయైన యేసు ఎవరో నాకు తెలవదు అంటూ ఉంటాడు. అంటే మనసు మారిపోతూ ఉంటుంది. మనసు క్షణక్షణం మారిపోతూ ఉంటుంది, క్షణక్షణం చేంజ్ అయిపోతూ ఉంటుంది మన జీవితాల్లో. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు ఏమని నువ్వు అనుకుంటూ ఉన్నావు? యేసుప్రభువు వారు రక్షకుడు అనుకుంటూ ఉన్నావా, లేదా మామూలు సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నావా? ఇక్కడైతే అపోస్తలుడైన పేతురు అయితే తెలియపరుస్తూ ఉన్నాడు, సజీవుడైన దేవుని కుమారుడని ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకనే ఆయనకు అధికారాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. మనం కూడా ఆ విధంగా అంటే ఆల్రెడీ మనం యాక్సెప్ట్ చేస్తాం యేసుప్రభువు వారు. కానీ మనం కొన్నిసార్లు చిన్న శోధనలు వచ్చినప్పుడు, చిన్న బాధలు వచ్చినప్పుడు మనము యేసుప్రభువు వారిని అంటే మనము మర్చిపోలేము. కానీ మన యొక్క ఆత్మీయ జీవితం అనేది కొద్ది రోజులుగా రోజుకి తగ్గిపోతూ ఉంది. రోజుకి ప్రార్థన మానేస్తూ ఉంటాం, రోజుకి వాక్యం చదవడం మానేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము జాబ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నేను కూడా చాలాసార్లు కూడా లేట్గా వస్తూనే ఉంటాను. కొన్నిసార్లు ఆ విధంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే సండే రోజు మనం చర్చికి పోతే ఒక పిచ్చి ఎక్కినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రశాంతత దొరకదనమాట. ఆల్రెడీ మనం జాబ్ చేస్తున్నాం, జాబ్ల వల్ల మనకి ఇవ్వరు, అలా వల్ల మనకి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. మనది సండేకి రాలేకపోతున్నాం, దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాం, మనం సంఘంలో చేరలేకపోతూ ఉన్నాం, మనకి అప్పులు బాధలు వస్తూ ఉన్నాయి, ఆరోగ్య బాధలు వస్తూ ఉన్నాయి. రకరకాలుగా మన చుట్టూ ఉన్నప్పుడు మనకి అనిపించేది ఏంటంటే దేవా నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, దేవా నాకెందుకు ఉన్నాయి అని మనము దేవుణ్ణి మనం నిందించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మనము కరెక్ట్గా మనము యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడు అయితే అపోస్తలుడైన పేతురు గారు ఏ విధంగా జీవించి ఉన్నాడు, అపోస్తలుడైన పేతురు గారికి ఏ విధంగా దేవుడు బయలుపరిచి ఉన్నాడో ఆయన నిజమైన రక్షకుడు, సజీవుడైన దేవుని కుమారుడు నీకు నాకు కూడా బయలుపరుస్తూ ఉంటాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నీ జీవితంలో ఏమై ఉన్నాడనే విషయాన్ని అడుగుట కొరకే నేను ఈ ప్రశ్నలు నేను ముందు ఉంచుకున్నాను. అపోస్తలుడైన పేతురు మాత్రము నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ బండ మీదను నా సంఘమును కట్టేదను, ఇక పాప దూరమును అవి ఇప్పబడును, పరలోక మంది ఏదైతే ఇప్పుతావో అవన్నీ కూడా ఇప్పుడును నీకు సమస్త అధికారం ఇస్తూ ఉన్నానంటూ కూడా ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. నీవు యేసుప్రభుల వారిని బాప్తిసం తీసుకున్నావు, నమ్మి ఉన్నావు, మారుమనసు పొంది ఉన్నావు, అయినా కూడా యేసుప్రభుల వారు ఏమై ఉన్నాడు నీ జీవితంలో నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. యేసుప్రభుల వారికి ఏ స్థానం ఇచ్చి ఉన్నావు? నువ్వు 2వ స్థానం ఇచ్చావా, 3వ స్థానం ఇచ్చావా, 4వ స్థానం ఇచ్చావా? అసలు యేసుప్రభుల వారు లేరు, ఏదో చర్చికి వస్తున్నా వెళ్ళిపోతూ ఉన్నాను అని నువ్వు ఏ విధంగా నిన్ను నిర్ణయించుకున్నావు? పేతురైతే ఆయన దుడుకు పేతురే, సడన్లీ లేపు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. కానీ ఆయన అలా చేసినా కూడా దేవుణ్ణి ఆయన ఐడెంటిఫై చేసినట్టుగా చూస్తున్నాం. దేవుని యొక్క దైవత్వాన్ని గుర్తించడం మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు. ఈరోజు నీవు కూడా గుర్తిస్తున్నావా లేదా యేసుప్రభుల వారిని సజీవుడైన దేవుని కుమారుడు, నేను రక్షించిన దేవుడై ఉన్నాడు అని నువ్వు గుర్తించినప్పుడే నీవు పరలోక రాజ్యంకు వారసులుగా ఉంటావు. లేదు అంటే నీవు కూడా అన్నిటితో పాటే ఏదో వస్తూ ఉన్నాను పోతూ ఉన్నానే విధంగానే ఉంటూ ఉంటావు. మనల్ని మనం పరిశీలించుకున్నాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.